వల్లభాపురవాస దత్తప్రభో భక్తుల కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా జగతికి మూలం నీవేనయా. అత్రి మహాముని సంకల్పం అనసూయదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందము నొంది ముక్తులు అయ్యేరయ్యా. ప్రణవస్వరూప ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును వసగి వారల బ్రోచితివి. సాధకుడైన సంస్కృతికి అష్టాంగయోగము బోధించి యోగులకే పాలిట దైవమునివై యోగిరాజువై నిలచితివి. బ్రహ్మదేవుని తలపులను అక్షరపర బ్రహ్మయోగమును తెలిపి పునః సృష్టి కారణమై పరబ్రహ్మవు నీవేనయా. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనాలతో నీ ఉంటివని భంగపడినయ్య దేవేంద్రుడు. నీ నిజ రూపము తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంబాసురుని తాకిడికి తాళగలేక పోతివని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురును దుంచిన అనగప్రియ. స్మర్తగామి అని తెలుసుకొని దళాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షమంబై నిలిచితివి. వజ్రకవచమును ప్రబోధించితివి. కార్త్యవీర్యుని రక్షించి సహస్రబాహులను బలమొసగి అష్టసిద్ధులను ఇచ్చితివి. అమిత పరాక్రము చేసితివి. అశాంతి నొందిన రేణుకపుత్రుడు శాంతి కోశమై అలమటించగా సమర్థ అవధూత రూపమున శాంతి నొసిగిన బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాయుడు నిన్ను దరిచేరి సేవించగా త్రిపుర సంహారం ప్రబోధించి త్రిశక్తి రూపుడ నీవేనయా. మదాల సమాత సంకల్ప అలక్రుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగీశ్వరునిగా చేసితివి. బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుని చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి. మురిపముతో దరిచేరితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమున వచ్చితివి. సుశీలమ్మ పిలువగనే వనరుడు సూర్యుడు వచ్చరయా. కోరికలేమీ లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జ్ఞాన జనహితకారిని చేసితివి. కాశీలోని స్నానమట, కొల్హాపురిలో భిక్షయట, చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సింహాద్రిపురమున వాసమట, మహూరుగడలో నిద్రయట. చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తినిల చాటితివి. మాణిక్య ప్రభువు గలీలలు చూపి స్వామి సమర్థనుగా భక్తులగాచి సాయినాథుడవై షిరిడీలో వెలసి ఆశ్రితులను కాపాడితివి. నిరంతరము నిన్ను స్మరింప విఠలుడు పలికిన పలుకులివి. పలికిన వారిని పరిరక్షించి వల్లభాపురవాసద శ్రీ గురుదత్త. శ్రీ గురు చరితము చదవండి, సద్గురు శక్తిని తెలియండి, భక్తితో మీరు కొలవండి, దత్తదేవ కృప పొందండి. మంగళమయ్య గురుదేవా
సచిదానంద సద్గురుదేవ మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవు గురుదత్త.